ఊరిలో వరుస హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఒక లేడీ ఆఫీసర్ కాలు మోపింది. దారుల మధ్య, వీధుల్లో వందల చూపులు ఆమెను గమనించాయి. కాని ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదు. ఆమె ముందుకు సాగింది. ఊరి పెద్ద రంగయ్య గుడిసె తలుపు దగ్గర కూర్చుని ఉన్నాడు. వయసు ముంచుకున్న ముఖంలో భయంతో కలిసి బాధ కూడా కనపడుతోంది. అమ్మా! మాధవ్ మా ఊరిలోంచి పోయిన ఆ 4వ వాడయ్యాడు. ముందు సీత, రఘు, తర్వాత చిన్నయ్య. ఇప్పుడు మాధవ్. కేవలం ఒక్క రాత్రిలో. చెట్టు కింద అతని శరీరం ఎలా ఉందో చూస్తే మనిషిని కాదు, మృగాన్ని అయినా వణికించేస్తుంది. ఆఫీసర్ నిలబడిపోయింది. మాటలు ఆగిపోయాయి. ఆ పెద్దాయన కళ్లలో ఉన్న భయం ఆమెకు స్పష్టంగా కనిపించింది. ఈ ఊరిలో ఏదో ఉంది. అసాధారణమైన శక్తి. మనుషుల ఊహలకు కూడా అందనిది. ఇప్పటివరకు 4 హత్యలు జరిగాయి అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి 6 హత్యలు జరిగాయి. ఎవరూ ఊహించని ఈ చీకటి మిస్టరీ ఇప్పుడు ఆమెకు సవాలుగా మారింది. ఈ కథ ఇప్పుడే మొదలైంది.